అందరికీ మరణాత. మొదటిగా త్రియేక దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ ప్రశస్తమైన సమయం ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ మహోత్సవాల కన్వీనర్ అయ్య గారు, మన ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె సామిల్ కిరణ్ బాబాయ్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ నా ప్రత్యేకమైన మరణాత. అమ్మగారులకి మరణాత, మీ అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ధ్యానించుకుందాం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం. త్రియేక దేవుడవును సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. పరమందు మీ అంతరంగములో ఉన్నటువంటి నీ ఏర్పాటు బైబిల్ మిషనును మా ఆత్మీయ జనకులైన దేవదాసయ్య గారికి అప్పగించి, వారి ద్వారా బేతేలు గృహవాసులైన వారికి ఈ బాధ్యతను పెట్టి, నాటి నుండి నేటి వరకు జరిగించుచున్నటువంటి బైబిల్ మిషను పరిచర్య కొరకై మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ 88వ వార్షికోత్సవం సందర్భముగా జరుగుతున్నటువంటి మహోత్సవములలో ఇంతవరకు జరిగిన కార్యమును బట్టి స్తుతించుచు, ఇప్పటి వరకు మా ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తుతించుచు ఉన్నాము. నీ దీన సేవకునిగా నేను నిలిచి ఉండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడుమని, అతి త్వరలో మేఘాసీనుడై పెండ్లి కుమారుడుగా వచ్చుచూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన దేవుని పిల్లారా, దేవనామమున కృపయు సమాధానము మీకెల్లరకును కలుగునుగాక, ఆమేన్. మనము చదువుకున్నటువంటి వాక్య భాగము జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి పరమగీత గ్రంథములో నుండి 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివి ఉన్నాము. ఈ వచనములో నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. పరమగీతము మనందరికీ తెలుసు. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి వధువై ఉన్నటువంటి సంఘమునకు కలిగినటువంటి సంభాషణ, పరమందు కలిగినటువంటి కీర్తన. ఇది ప్రేమ గీతము. అయితే వధువైనటువంటి సంఘమును యెరూషలేము కుమార్తెలు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు వధువు ఇచ్చుచున్నటువంటి సమాధానము, లేక వధువు తన ప్రియుని గురించి వివరించుచున్నటువంటి వర్ణన మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథమందు దేవుడు తన అంతరంగమందు ఉన్నటువంటి ఉద్దేశమును మరి వ్రాయించిన వారై ఉన్నారు. బైబిల్ గ్రంథము 66 పుస్తకాల్లో ఇది ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన గ్రంథముగా మనం అందరము ఎరిగిన వారమే. అయితే ఇక్కడ వధువు మాటలు తన వరుని గూర్చి లేక తన ప్రియుని గూర్చినటువంటి మరి వివరణను మనము చూస్తూ ఉన్నాము. అయితే ప్రశ్న ఏమిటి అని అంటే 9వ వచనములో ఉన్న ప్రశ్న మనం చూస్తే, మరి స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. చాలమ్మా. ఈ వాక్యములో మనము చూస్తే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి.
ఇది ప్రశ్న. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు వేరు ప్రియుని విషయాలు ఎత్తినప్పటికీ వధువు మాత్రము వేరు ప్రియుని గురించి మాట్లాడలేదు. తన ప్రియుని గురించి మాత్రమే మరి జవాబులో ఆమె వర్ణన మనం చూస్తూ ఉన్నాము. ఇదే పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకంటే వేరు ప్రియునిలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించడము ప్రియురాలి యొక్క ఉద్దేశము కాదు, కానీ తన ప్రియుని యొక్క విశేషతను వివరించడమే ఈ ప్రియురాలి యొక్క ఉద్దేశము. అందుకే మన ఆత్మీయ జనకులైన దేవదాసయ్య గారు మనకు చక్కని సూక్తిని తెలియచేశారు. చెప్పాలంటే అదొక ఆజ్ఞగానే మనం గమనించవచ్చు. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకొనవలెను అని. కాబట్టి ఏ మతము జోలికి మనం వెళ్ళవలసిన పని లేదు, ఏ మనుషుని జోలికి మనం వెళ్ళవలసిన పని లేదు. ఎందుకనంటే మన ప్రియుని గూర్చినటువంటి ప్రత్యేకతను మనము తెలుసుకోగలిగితే, వివరించగలిగితే అంతకు మించినటువంటి ఉన్నతమైన అంతస్తు మరొకటి లేదు. అందుచేత ఇక్కడ ప్రియురాలు చెబుతుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు అని అంటుంది. నా ప్రియుడు అనే మాట వాడడానికి గల కారణం ఏమిటి? ఈ ప్రియురాలికి ఆ ప్రియుని యొక్క అనాది సంకల్పము, ఆది సంకల్పము, అలాగే అనంత సంకల్పము కూడా తెలుసు. అనాది సంకల్పం ఏమిటి అని అంటే, మరి ఈ సందర్భంగా నేను ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మన ఆత్మీయ జనకులైన దేవదాసయ్య గారు డిసెంబర్ నెలకి ఆనందమాసము అని పేరు పెట్టారు. ఆనందమాసం ఎందుకయ్యింది? ఈ ప్రియుడు జన్మించినటువంటి నెల. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినటువంటి నెల కాబట్టి ఈ నెలకు లేక డిసెంబర్ నెలకు ఆనందమాసము అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ జనవరి నెలకు కూడా ఒక ప్రత్యేకమైన పేరుంది. ఇది అత్యానందమాసమట. డిసెంబర్ నెల ఆనందమాసమైతే ఈ జనవరి నెల అత్యానందమాసము. ఎందుకు అత్యానందమాసమైంది అని అంటే, డిసెంబర్ నెల వరుడు జన్మించిన నెల అయితే ఈ జనవరి నెల వధువు జన్మించిన నెల. ఏంటి వధువు జన్మించిన నెల అనంటే, 1938వ సంవత్సరంలో జనవరి 31వ తేదీన మన ఆత్మీయ జనకులైనటువంటి దేవదాసయ్య గారి యొక్క దర్శనమందు, ప్రత్యక్షత యందు బైబిల్ మిషను అని గాలిలో బంగారుపు అక్షరములు దేవుడు వ్రాసి చూపించినటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారము. 88 సంవత్సరాల క్రితము బైబిల్ మిషను దైవజనునికి ఇదే నెలలో బయలుపడింది. ఓ రోజున దైవజనులు ఒక మాట అన్నారట, నేను ప్రభువు దైవ సన్నిధిలో కలవగా జన్మించినది బైబిల్ మిషను అన్నారు. కాబట్టి ప్రభువు దైవజనుడు ఆత్మీయ కలయిక వల్ల బైబిల్ మిషను ఈ భూమి మీద జన్మించింది. ఆ జన్మించిన నెలే ఈ జనవరి నెల. అందుచేత ప్రతి జనవరి నెలలోనూ ఈ దినముల యందు ఈ మహోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ మహోత్సవములను జరుగుటను బట్టే ఇది అత్యానందమాసము అని మనం గమనించాలి. లోకమంతటికి క్రీస్తు జన్మించిన కారణము చేత డిసెంబర్ నెల ఆనందమాసమైతే, వధువు జన్మించింది కనుక జన్మించిన సందర్భముగా వార్షికోత్సవములు, ఈ మహోత్సవములు జరుగుతున్న నెల కాబట్టి ఇది అత్యానందమాసమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వరుడు జన్మించడమే ఆనందమైతే
వరునికి తగినటువంటి వధువు జన్మించడం అంటే ఇది అత్యానందము. అందుకే ఈ అత్యానంద మాసములో ఈ మహోత్సవములకు వచ్చినటువంటి మనందరము మరి ఈ ప్రియురాలు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకతను కలిగిన వారమై ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి ప్రియురాలు కలిగి ఉన్న ప్రత్యేకత అంటే, ఆమె అంటుంది నా ప్రియుడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనకు ప్రియుడు అని అంటే, ఆయన అనాది సంకల్పము ఎరిగిన వారు ఆయనను ప్రియునిగా అంగీకరించకుండా ఉండలేరు. ఆయన ఆది సంకల్పము ఎరిగిన వారు ఆయనను ప్రియునిగా అంగీకరించకుండా ఉండలేరు. ఆయన అనంత సంకల్పము ఎరిగిన వారు ఆయనను ప్రియునిగా అంగీకరించకుండా ఉండలేరు. దీనినే దైవజనులు మన తండ్రి గారు రక్షణ మహాసంకల్పము అన్నారు. కాబట్టి ఈ రక్షణ మహాసంకల్పము ఎరిగిన వారు క్రీస్తును హత్తుకోకుండా ఉండలేరు. అయితే మరి ఆమె క్రీస్తును గురించి వర్ణన ఏమనిస్తుంది అంటే, మొట్టమొదటిగా ఆయన ధవళవర్ణుడు. ధవళమనగా తెలుపు. తెలుపు యేసుక్రీస్తు ప్రభువారు తెల్లనివాడట. అంటే శారీరకమైనటువంటి తెలుపు కాదు. నిజానికి యూదులలో ఆయన జన్మించారు కాబట్టి మరి ప్రపంచ ప్రజలందరిలోనూ జాతులన్నిటిలోనూ యూదులు సౌందర్యవంతులే, సుందరమైన వారే. కానీ శారీరకమైన సౌందర్యమును గూర్చి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధతను గూర్చి ఈ ప్రియురాలు వర్ణిస్తూ ఉంది. ఏమిటి ఆయన పరిశుద్ధత అంటే, ఆయన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములోను, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములోను మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనను గూర్చి, ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు, తండ్రిగా పరిశుద్ధుడు, కుమారుడుగా పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మగా ఆయన పరిశుద్ధుడు అని ఆయన దేవత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధతను గూర్చి మరి మనం ఆ వాక్యంలో చూడగలము. అంతేకాదు, ఆయన ఈ లోకములో మానవునిగా జన్మించారు. ఆయన జన్మ సమయంలో కూడా లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనమందు మనం గమనిస్తే దేవదూత గారు అంటారు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడుగానే జన్మించారు. సహజంగా దేవుడుగా పరిశుద్ధతను కాపాడుకోవడం పెద్ద విశేషమేమీ కాదు, కానీ మానవుడిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు తన పరిశుద్ధతను నిలవబెట్టుకొనుట మరి విశేషమైన సంగతి. అందుచేత ఆయన సేవా జీవితములో కూడా ఆయన పరిశుద్ధ రూపమును రూపాంతర కొండ మీద తన శిష్యులైన వారికి చూపించినట్లుగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో మనం చూడగలము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన శత్రువుల ముందు నిలవబడి, ఆయనను వ్యతిరేకించే వారి ముందు నిలవబడి ఆయన ఒక సవాలు విసిరారు. ఏమనంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో ప్రభువు సవాలు విసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దైవజనులు మన తండ్రి గారు ఒక మాట అన్నారు. పాత నిబంధన గ్రంథములో సమూయేలు, క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు, వీరెరువురు మాత్రమే నాలో పాపమున్నదా అని సవాలు విసిరిన వారు అని చెప్పి దైవజనులు తెలియచేస్తారు. దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమ సమయంలో కూడా ఆయన యందు నేరములు మోపాలని, ఆయనలో తప్పు వెతకాలని, ఆయనలో పాపముందని నిరూపించాలని కోర్టులకు తిరిపినప్పుడు ఆ కోర్టులలో కూడా మరి అధికారులైన వారు, అన్యులైన వారు ఆయనను గూర్చినిచ్చిన సాక్ష్యాలు మనము చూడగలము, ఆయన పరిశుద్ధుడని. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే పిలాతు గారిచ్చే సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారట నేరము లేనివాడు పరిశుద్ధుడే కదా. అలాగే మత్తయి సువార్త
27వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే పిలాతు భార్య ఇచ్చిన సాక్ష్యము, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అంతేకాకుండా కుడి ప్రక్క దొంగ కూడా ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అనంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే ఆయన ఏ తప్పిదము లేనివాడు అని సాక్ష్యం ఇవ్వబడింది. అంతేకాకుండా శతాధిపతి కూడా సాక్ష్యం ఇచ్చాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనములో మనం చూస్తే నిజముగా నీతిమంతుడు అని. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ఇలాగూ ఒక్కొక్కరు ఆయనకు వ్యతిరేకులు, లేక ఆయనకు శత్రువులు, ఇంకా చెప్పాలంటే ఆయనను హింసించిన వారు, ఆయనను దూషించిన వారు, ఆయనను ద్వేషించిన వారు చివరికి ఏమని ఒప్పుకున్నారంటే ఆయన పరిశుద్ధుడని ఒప్పుకున్నారు. మరి క్రైస్తవ సంఘాన్ని లేకుండా చేయాలని, సంఘమును హతమార్చాలని క్రీస్తు మరి ఎంతో గొప్ప పాపి అన్నట్లు, ఆయనను ఆశ్రయించిన వారు కూడా పాపులన్నట్లు, దేవుని వ్యతిరేకులన్నట్లు భావించినటువంటి ఆనాటి సౌలు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను అందుకున్న అనంతరము ఆయన కూడా ఇచ్చిన సాక్ష్యం ఒక్కసారి చదువుదాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము నుండి మనం చూస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము నుండి, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అని ఒకప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి పౌలు గారు సహితము క్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను గూర్చి వర్ణించిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక పేతురు గారు కూడా ఇచ్చారు సాక్ష్యము. ఎవరున్నా లేకపోయినా క్రీస్తుతో అహర్నిశల మరి 3.5 సంవత్సరాలు పగటి వేళల్లో, రాత్రి వేళల్లో, అన్ని సమయాల్లో కూడా క్రీస్తును హత్తుకుని నడిచినటువంటి పేతురు గారు కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అని. అలాగే యోహాను గారు కూడా, రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను గారు కూడా ఇచ్చిన సాక్ష్యము, ఆయన యందు పాపమేమీ లేదని తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే దేవునిగాను పరిశుద్ధుడే, అలాగే ఆయన నరుడుగా కూడా పరిశుద్ధుడే. అందుకే దేవునిగాను ధవళవర్ణుడు, మానవునిగా కూడా ధవళవర్ణుడు. దైవజనుడు మన తండ్రి గారు షారోను మైదానముతో అనేటువంటి కీర్తనలో ఓ చక్కని చరణం రాస్తారు. నానావర్ణాల పూల్ నరదృష్టి నాకాశించు మానవా, శుద్ధి ప్రభుని మదినాకర్షించు మానవా, శుద్ధి ప్రభుని మదినాకర్షించు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనుక ఎవరైతే పరిశుద్ధతను కలిగి ఉంటారో వారి పరిశుద్ధత క్రీస్తును ఆకర్షించుకుంటుంది. మన ఆత్మీయ జనకులైనటువంటి దేవదాసయ్య గారు పరిశుద్ధతను పాటించుటలో ప్రముఖులు. ఆయన శుద్ధి ఇంత అంతా కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. దైవజనులు దేవదాసయ్య గారు మరి వృద్ధాప్యములో ఆయనకు 2 స్నానం చేయించేవారట. 2 శిష్యులు స్నానము చేయించి ఒక రోజున స్నానమైన తర్వాత ఒకరు అయ్యగారిని గదిలోకి తీసుకుని వెళ్ళారు. ఇంకొకరు ఆ స్నానాల గదిలోనే ఉండిపోయారు. ఆ గదిలో ఉండిపోయిన ఆయన జేమ్స్ అయ్యగారు. ఆయన అయ్యగారికి స్నానం చేయించిన తర్వాత
ఆ పాత్రలు ఆయన కడుగుతూ, ఆయన కాళ్ళు చేతులు కడుగుతూ, ఆ ఇత్తడి చెంబు, ఆ రోజుల్లో ఇత్తడి చెంబులు వాడారు కదా, ఇత్తడి చెంబు క్రింద పెడుతున్నారట ఆయన. ఆ బాత్రూంలో కింద పెడుతున్నారట. ఎక్కడో గదిలో కూర్చున్నటువంటి దైవజనుడు జెమీ అన్నారట. ఆ మాట వెంటనే జేమ్స్ అయ్య గారికి వినబడింది. అయ్యగారు పిలుస్తున్నారా అని గబగబా లోపలికి వెళ్ళి, అయ్యా పిలిచారా అన్నారు. చెంబు కింద పెట్టావా అన్నారట. పెట్టేశానండి అయ్యగారు అన్న. తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చుకుని రా ఇల్లు అన్నారట. అంటే స్నానాల గదిలో ఒక ఇత్తడి చెంబు నేల మీద పెట్టడానికి కూడా దైవజనుడు అంగీకరించలేదు. వస్తువులు శుభ్రత, వస్త్రాలు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, ప్రతి శుద్ధి దైవజనులు పాటించారు. వారానికి ఒక్క మారు ఖచ్చితముగా దైవజనుడు వారి గదిని శుభ్రపరుచుకునేవారు. గదినే కాదు, గదిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఆయన శుద్ధి చేసుకునేవారు. మరి అంతగా ఆయన శుద్ధిని పాటించుటలో దైవజనుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు. దేవుని బిడ్డలారా, అట్టి శుద్ధి దైవజనునికి ఉంది కాబట్టే దేవుడు ఆయనకు ఆకర్షింపబడ్డారు. అందుకే లోకములో ఎంతోమంది ఉంటే ఎవరికీ బయలుపరచనటువంటి బైబిల్ మిషన్ను దైవజనునికి దేవుడు బయలుపరచుట మనం చూస్తూ ఉన్నాము. ఇక రెండో విషయానికి వస్తే ఆయన రత్నవర్ణుడు. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యములో, లేక ఆమె వర్ణించుచున్న వర్ణనలో మనం చూస్తే ఆయన రత్నవర్ణుడు అనగా ఎరుపు రంగు కలిగిన వాడు, రక్తవర్ణము కలిగిన వాడు. కీర్తన గ్రంథములో 22వ కీర్తనలో 6వ వచనములో మరి నేను పురుగును అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనములో పలుకుతారు. పురుగనగా ఇక్కడ మరి సాధారణముగా మనం మెరిగినటువంటి పురుగు కాదు, కానీ పాలస్తీనా దేశములో క్రిమ్సన్ అనేటువంటి ఒక పురుగు ఉంటుంది. దానిని మరలో వేసి నలగగొట్టడం ద్వారా ఎరుపు రంగు వస్తుంది. ఆ ఎర్రనైనటువంటి రంగుతోనే వస్త్రములకు మరి రంగు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారట. అది రాజులు మాత్రమే ధరిస్తారు. అది చాలా విలువైనటువంటి వస్త్రము. అయితే ఆ పురుగు నలగాలి అంటే మరి దాన్ని మరలో వేయాలి, దానిని నలగొట్టాలి, దాని నుండి ఎరుపు రంగు తీయాలంటే అది ఎంత శ్రమ పడవలసి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఎర్రనైనటువంటి రంగునిచ్చేటువంటి క్రిమ్సన్ అనే పురుగును పోలినటువంటి వారు. అందుకే క్రీస్తు వారు గానుగులో పడిన ద్రాక్షాఫలము నలిగినట్లుగా మానవాళి కొరకు తన రక్తాన్ని ఆయన నలిగి మరి చిందించిన వారై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్నో మహాశ్రమలు అనుభవించిన సంగతి మనందరికీ తెలుసు. గెత్సెమనే తోటలో కూడా ఆయన శ్రమ అనుభవించారు, అక్కడ రక్తము కార్చారనే సంగతి మనందరికీ తెలుసు. అయితే దైవజనులైన మన తండ్రి గారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి మహాదేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు గుప్పెడు గర్భములో ఇమిడిపోవడం అంటే ఎంత శ్రమ. కాబట్టి సిలువ శ్రమను అనుభవించిన దానికంటే కూడా ఆయన తల్లి గర్భములో అనుభవించిన శ్రమ, శరీరము ధరించుటలో అనుభవించిన శ్రమ ఎంతో గొప్పది అని తెలియజేస్తారు. అందుకు మనకు వాక్యము ఏంటి ఆధారం అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మరి ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడెను. కాబట్టి శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలము సిలువలోని మాత్రమే కాదు ఆయన రక్తము చిందించుట, కేవలము గెత్సెమనే తోటలో మాత్రమే కాదు ఆయన రక్తము చిందించుట, ఆయన శరీరధారిగా ఉన్న దినములన్నిటిలోనూ ఏ రోజున దేవదూత గారు వచ్చి నీవు గర్భవతి అవుతున్నావని మరియమ్మ గారితో చెప్పారో ఆ రోజున ఆమె గర్భమందు క్రీస్తు శరీరము ధరించారు. అప్పటి నుండి శరీరములో ఆయన శ్రమ పడుతూనే ఉన్నారు. కాబట్టి శరీరధారిగా ఉన్న దినములన్నిటిలోనూ కూడా ఆయన రత్నవర్ణుడే. ఇంకో మాట చెప్పాలి, ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన మరి శ్రమ అనుభవించడానికి ఈ లోకమునకు మన నిమిత్తము ఆయన వచ్చారు. వచ్చినటువంటి ఆయన శ్రమ ఏ రీతిగా అనుభవించారు అని అంటే, దేవుని బిడ్డలారా, లూకా సువార్తికుడు సువార్తికుడు రాయినటువంటి ఒక సంఘటన రాస్తారు, మనందరికీ తెలుసు. 22వ అధ్యాయము 44వ వచనములో ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. కాబట్టి ఆయన చెమట రక్త బిందువులుగా నేల మీద ఒలికింది అని. స్వేదరంధ్రాల నుండి రక్తము కారడం ఏమిటి అనంటే, మరి ఈ మాట రాసింది ఎవరో కాదు, ఒక వైద్యుడు రాస్తారు. ఎందుకంటే లూకా రాస్తారు. లూకాను గూర్చి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో అపోస్తులుడైన పౌలు గారు అంటారు, ప్రియుడైనటువంటి వైద్యుడైన లూకా అంటారు. కాబట్టి వైద్యునికి మన శరీర పరిస్థితులన్నీ తెలుసు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు నిజముగానే చెమట రక్తము వలె మారిందనే సంగతిని రుజువుపరచడం కొరకు వైద్యునిగా లూకా గారే వ్రాస్తారు. అందుకే మన తండ్రి గారు కూడా ఒక మాట చెప్పారు. గెత్సెమనే తోటలోని యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమపడుచున్న సందర్భములోనట తల దగ్గర తండ్రి, కాళ్ళ దగ్గర సాతానుడు పట్టుకొని దుప్పటి తిప్పినట్లుగా వడిదిప్పితే అణువు నుండి ఆయన రక్తము వలికింది అని తెలియచేస్తారు. కాబట్టి అంతగా ఆయన నలగగొట్టబడ్డారు మన కొరకు. అంతేకాకుండా శాస్త్రవేత్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి మరి చెమట రక్తముగా మారడానికి కారణాన్ని వారు పరిశీలన చేసి మరి పరిశోధించి తెలుసుకున్నారు. మరి 1974వ సంవత్సరంలో ద ఫిజికల్ కాజ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి క్రీస్తు మరణానికి భౌతిక కారణమని ఒక పుస్తకం రాశారు. మరి విలియం స్కాండ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక మనిషి ఒత్తిడి వల్ల, విపరీతమైనటువంటి టెన్షన్ వల్ల, నరాలు బ్రద్దలవడం వల్ల ఖచ్చితంగా మరి స్వేదరంధ్రాల నుండి రక్తము కారుటనేది జరిగి తీరుతుంది అని చెప్పి ఆయన తెలియజేస్తారు. ఇక జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడైతే మరింత వివరంగా తెలియజేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ శ్రమ అనుభవించడానికి గెత్సెమనే తోటలో సైనికులు ఆయనను బంధించినప్పుడట, దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 30వ సంవత్సరము ఏప్రిల్ నెల 6వ తేదీన 400 మంది రోమన్ సైనికులు, 600 మంది టెంపుల్ గార్డ్సు, 250 మంది సన్నిహితుని సభ భటులు, వీళ్ళందరూ ఏకమై ఇంచుమించుగా 1250 మంది సైనికులు గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభువారిని బంధించి తీసుకుని వెళ్ళారు. కెద్రోను వాగు దాటించి తీసుకుని వెళుతున్నారు. అక్కడ ఒక వంతెన ఉంది. ఆ వంతెన మీదుగా తీసుకుని వెళుతూ ఉంటే మరి దాని మీద చిన్న గోడ ఉందట. ఒక సైనికుడు కొడితే క్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ గోడ మీద పడినప్పుడు ఆయన పెదవి పగిలి రక్తము కారింది. మరో భటుడు కొడితే ఆ వంతెన మీద నుండి ఆ రక్తము, గొర్రెల రక్తము ప్రవహించుచున్నటువంటి ఆ వాగులో ప్రభువు పడ్డారట. ఆయన ఆ రక్తములో పడినప్పుడు ఆ సందర్భం ఎలా ఉందంటే, ఇక మీదట పస్కా పశువు యొక్క రక్తము కాదు ప్రవహించవలసింది, నా రక్తమే ప్రవహించవలసి ఉంది అన్నట్టు ఆ రక్త ప్రవాహానికి ఆయన అడ్డుపడినట్లుగా
ఆ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆ దినమందు 2,56,500 మరి పస్కా పశువులు బలైనవి. ఆ దినమందు అంతటితో పస్కా పశువు బలి ఆగింది. క్రీస్తు ప్రభువారే మరి బలి పశువుగా మనందరి కొరకు బలయ్యారు. కాబట్టి ఈ విధముగా మనం చెప్పుకుంటూ వెళితే క్రీస్తు ప్రభువారు చిందించినట్టుగా రక్తం ఎవరూ చిందించలేదు. ఆయన శ్రమపడినట్లుగా ఎవరూ శ్రమపడలేదు. ఆయన మరి మన కొరకు తన ప్రాణమును త్యాగము చేసినట్లుగా ఎవరు త్యాగము చేయలేదు. కాబట్టి ఆయన రత్నవర్ణుడు. దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఏమిటంటే మరి చివరి మాట ఆమె అంటుంది, 10,000 మంది పురుషులలో నేను అతని గుర్తించవచ్చును. 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. ఈమె అతి సుందరవతి అయినటువంటి ప్రియురాలు. ఎందుకంటే ప్రశ్నలోనే ఒక మాట కనబడుతుంది, స్త్రీలలో అధిక సుందరివగుదానా అని అన్నారు. అంటే లోకములో ఎన్నో సంఘములు ఉండవచ్చు, లోకములో ఎన్నో మిషన్లు ఉండవచ్చు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రియురాలు మాత్రము అధిక సుందరమైనది. నిజమే, ఈ మహోత్సవాన్ని చూస్తూ ఉంటే మరి ఇంతకంటే సుందరమైన మహోత్సవం ఏదైనా ఉందా? ఇంతకంటే సంఘం ఏదైనా మరి విలువైనది ఉందా, ఘనమైనది ఉందా అని ఆశ్చర్యం పుట్టించేటట్లుగానే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైన వాడు. ఎవరు ఆయనకు సాటిరారు అనే సంగతిని ఈ ప్రియురాలు తన ప్రియుని యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును త్యాగము చేయడమే కాకుండా ఆయన తిరిగి మరలా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళారు. ఆయన పునరుద్ధానం ప్రత్యేకమైనది, ఆయన ఆరోహణం ప్రత్యేకమైనది, ఆయన తిరిగి మరలా రావడం కూడా ప్రత్యేకమైనదే. ఆయన రెండవ మారు రాబోతూ ఉన్నారు. రెండవ మారు వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చేసిన వాగ్దానం మనం చూస్తే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నారు. కాబట్టి ఎక్కడో కూర్చోబెడతాను అని అనడం లేదు, కానీ ఆయన తిరిగి మరలా ఆయన వచ్చేది ఎందుకు అంటేనట, ఆయన ఉన్న చోటనే మనలను కూర్చోబెట్టడానికి. కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తన ప్రాణము త్యాగము చేయడానికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే పాపుల కొరకు ఆయన వచ్చారు. ఇప్పుడు రెండవ రాకడలో పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతూ ఉన్నారు. పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతున్నారు. కాబట్టి మరి ఆయన స్వీయ రక్తము చేత తన ప్రియురాల్ని ఆయన శుద్ధి చేసుకుని సిద్ధపరుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవ మారు అతి త్వరలో వస్తూ ఉన్నారు. మనందరము ఆయన యొక్క రాకకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు అనాదిలోనే ఈ మానవాళ్ళందరి కొరకు ఒక సభ జరిగించారు. అదే దైవ లక్షణముల సభ అన్నారు దైవజనులు. రెండవది, మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడట మొదటి రాకడ సభ జరిగింది. అదే ఆయనను దర్శింపు వచ్చినటువంటి మరి 7 గుంపుల వారు వచ్చి ఆయనను దర్శించి ఆయనను ఆరాధించారు. ఇప్పుడు మూడవ సభ ఏమిటి అనంటే ఆరోహణ సభ. ఇదే మహోత్సవము. ఈ మహోత్సవములోనికి మనం వచ్చాము. ఈ మహోత్సవమునకు వచ్చినటువంటి మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకుని గ్రహించి ఆయన ప్రత్యేకతను, ఆయన ప్రశస్తతను ఇతరులకు తెలియజేస్తూ మనము కూడా ఆయన రాకడకు ఆయత్తపడవలసిన వారమై ఉన్నాము. గనుక ఇక్కడ మనము ఇంకొక మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఏమిటంటే, మరి బైబిల్ గ్రంథములో సమరయ స్త్రీ మనందరికీ తెలుసు. ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె గుర్తుపట్టిన విధానము ఒక్కొక్క మాటలో మనం చెప్పుకుందాం. చూడండి,
మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం చూస్తే అక్కడ ఆయనను గుర్తుపట్టినటువంటి విధానం మనం చూస్తాం. మొదటగా 9వ వచనములో మొదట ఆయన యూదుడు అని గుర్తుపట్టిందట. రెండవది 4వ అధ్యాయం 11వ వచనములో చేదుకొనుటకు ఏమీ లేనివాడు అని గుర్తుపట్టిందట. తర్వాత మూడవదిగా 4వ అధ్యాయం 12వ వచనములో తరువాత మనవాడే అని గుర్తుపట్టిందట. 4వ అధ్యాయం 19వ వచనములో ఆయనను ప్రవక్తగా గుర్తుపట్టింది. 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఆయనను క్రీస్తుగా గుర్తుపట్టి పెండ్లి కుమార్తె వరుసకు చేరింది. కాబట్టి క్రీస్తు ప్రభువారు మొదట మనకు అర్థం కారు. ఆయన ఏమిటి అనేది సామాన్యంగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆయన యూదుడు అన్నట్లుగా ఆమె ఎలాగో యూదుడు అనుకుందో అలాగే మరి చాలామంది అనుకునేది ఏంటంటే ఆయన ఎవరో పరాయివాడు, ఫలానా దేశస్థుడు అని అనుకునేవారు ఉన్నారు. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆయన మన కొరకు ఏమీ లేని వానిగా ఈ లోకమునకు వచ్చినట్లు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూడగలము. ఆయన రిక్తుడిగా మన కొరకు వచ్చాడు, ఆయన దాసుడిగా మన కొరకు వచ్చాడు, ఆయన మానవ స్వరూపంలో మన కొరకు వచ్చిన దేవుడు అనే సంగతి మనం గ్రహించవచ్చు. మరి ఆయన మనవాడే అని మనం గుర్తించవచ్చు. ఆయన ఎవరో కాదు, పరాయివాడు కాదు, ఆయన అందరివాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట పేతురు గారు తెలియజేస్తారు. తర్వాత ఇంకా కొంచెం లోతుకు వెళితే ఆయన ప్రవక్తగానే గుర్తించిన వారు కూడా చాలామంది ఉన్నారు ఈ లోకములో. కానీ నిజమైన ప్రియురాలు ఏమని గుర్తిస్తుంది అంటే ఆయన క్రీస్తు, ఆయనే పెండ్లి కుమారుడు అని గుర్తిస్తుంది. ఈ అంతస్తుకు మరి సమరయ స్త్రీ చేరినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం గమనిస్తే ఈయన వంటి వారు ఎవరు లేరు అనే సంగతిని ఆ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత దేవుని విడలారా, మనమందరమును మరి యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టుటలో మరి మనం ఎక్కడ గుర్తుపట్టగలము అని అంటే సమరయ స్త్రీ అలాగున ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనతో సంభాషణ పెట్టుకుని ఆయనతో సంభాషించిన తర్వాతనే ఎలా గుర్తుపట్టిందో మనము కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను గుర్తుపట్టిన విధానాన్ని లోకానికి మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాము. అలా తెలియజేసి అనేకులను క్రీస్తులోనికి మనము నడిపించవలసిన వారమై ఉన్నాము. సమరయ స్త్రీ ఎలాగున క్రీస్తు యొద్దకు అనేకులు నడిపించగలిగారో మనము కూడా అనేకులను ఆయన రాక కొరకు నడిపించవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఓ మాట, దైవజనులు దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఆయనను మరి వెలివేసిన దినమందు ఆయనకు సంస్కారపు విందు ఇవ్వని సమయంలో దైవజనులు మోకరించి ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు దిగి వచ్చి సంస్కారపు విందు ఇచ్చారట. అదే సమయంలో సమరయ స్త్రీ కూడా అక్కడికి వచ్చారని మరి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆమె వచ్చారు అనంటే ఆమె ఒంటరి అయినా కానీ అనేక మందిని ప్రభు చెంతకు నడిపించినటువంటి గొప్ప మరి పెండ్లి కుమార్తెగా ఆమె ఎలాగో సిద్ధపరచబడిందో దైవజనుని కూడా ఒంటరిగా ఉన్న దైవజనుని ఈ రోజున ఎంతమందిని ఆయన పాదాల దగ్గర నడిపించేటువంటి ఘనునిగా దేవుడు చేయబోతున్నారనే సంగతి ఆ దినమందే దైవజనునికి దేవుడు బయలుపరిచారు. కాబట్టి మనము కూడా ఈ దినమందు మరి ఇంతమందిలాగా వచ్చాము అని అంటే కేవలము దైవజనుని యొక్క ప్రేరేపణ, నడిపింపు. మనము కూడా అలాగూ నడిపిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచగల దీవెన దేవాతి దేవుడు ఈ మహోత్సవములకు ఇచ్చేయటం ద్వారా మనెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహాగణుడైన తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినడానికి సహాయం చేస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాము. నాయనా, నీవు ప్రత్యేకమైన వాడవని, నీవు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ కూడా ఒక ప్రత్యేకమైనదేనని నాయన లోకానికి ఎత్తి చూపించుట కొరకు మమ్మను సాధనములుగా, ఈ మహోత్సవమును సాధనములుగా, మా ప్రెసిడెంట్ అయ్య గారిని, మా అధికారులను సాధనములుగా వాడుకొనిచున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ ప్రశస్తతను అనేకులకు తెలియచేయగల భాగ్యం మాకు ఇంకను దయచేసి నీ రాకడ మేఘమెక్కే భాగ్యం ఇమ్మని వరుడై వచ్చుచూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమేన్. మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు త్రిత్వదేవునికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, అధికారులకు నా నిండు కృతజ్ఞతలు. మీ అందరికీ మరణాత.